హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అసలే ఆదివారం, అందుకే ఒక సరికొత్త వంటకంతో మీ ముందుకు వచ్చాను. ఏంటిది ఎంత టెంప్టింగ్గా ఉంది అనుకుంటున్నారా? అవునండి, ఇది నా ఫేవరెట్ తెలంగాణ బోటీ కర్రీ. నోరూరిపోతుందా? ఇది మా వైఫ్ చేశారండి. తను తెలంగాణ, పక్క హైదరాబాద్, నేను పక్క రాయలసీమ. సో ఈ వెరైటీ కాంబినేషన్కి తోడుగా నేను కూడా ఒక డిష్ తయారు చేశాను. అది రాయలసీమ రాగి సంగటి. తల్లి సిగదరగా ఈరోజు ఒక పట్టు పట్టాల్సిందేనండి. మీరు కూడా ఈ నోరూరించే వంటకం ట్రై చేద్దాం అనుకుంటున్నారా? అయితే లేట్ చేయకుండా ప్రిపరేషన్ చూసేద్దామా? ముందుగా బోటీని హాట్ వాటర్లో 3 times కడగాలి, ఎందుకంటే దాంట్లో నచ్చు బాగా ఉంటుందన్నమాట. అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక టమాటా, 2-3 రెమ్మల కరివేపాకు, కొత్తిమీర ఫార్ గార్నిషింగ్, జింజర్ గార్లిక్ పేస్ట్, చింతపండు రసము, ఇంకా పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఇవన్నీ మామూలే కదా. తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసి క్లీన్ చేసిన బోటీతో మసాజ్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ప్రిపరేషన్. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని అందులో 3 tablespoons ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అంటే చెప్పాను కదా, 2 మీడియం సైజ్ ఆనియన్స్ అన్నమాట, కట్ చేసి వేసుకున్న తర్వాత 2 రెమ్మల కరివేపాకు, అది కూడా మనం ముందుగా పెట్టుకున్నాము, అది కూడా వేసి కొంచెం కలుపుకోవాలన్నమాట. కొంచెం త్వరగా వేయించుకోవాలి. ఒక 1 to 2 minutes తర్వాత ఆనియన్స్ రెడ్గా అవుతుంది. ఇలా రెడ్గా అయిన తర్వాత మనం జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 2 to 3 teaspoons అనమాట, ఎక్కువ వద్దు, వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత కూడా కలుపుకోవాలన్నమాట. తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలన్నమాట, కింద అడుగు పట్టకుండా. ఎందుకంటే జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటే అడుగు పడుతుంది కాబట్టి కొంచెం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం కారము, ధనియాలు, పసుపు, ఉప్పు ఇవన్నీ వేసుకుంటే కూడా కొంచెం వేగడానికి వాటర్ అనేది కొంచెం హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఆయిల్ అయితే కొంచెం డ్రై అయిపోతుంది కాబట్టి అడుగు పడడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఇలా మనం లైట్గా వాటర్ పోసుకుంటే నీట్గా కలుపుకోవచ్చు అనమాట. కారం 3 to 4 teaspoons అనమాట, ధనియాల పొడి 1.5 teaspoon, ఉప్పు అనేది మనం కరెక్ట్గా చెప్పలేమన్నమాట, ఎవరి టేస్ట్కి తగినట్టు వాళ్ళు వేసుకుంటారు. మా వైఫ్ 4 spoons ఆఫ్ కారం వేసింది అనమాట, ఎందుకంటే నేను కొంచెం స్పైస్ ఎక్కువ తింటాను కాబట్టి. నెక్స్ట్ మనం ముందుగా సిద్ధం చేసుకున్న బోటీ, అది ఆనియన్స్తో కూడా కలిపి అట్లాగే వేసేసేయాలన్నమాట. వేసుకొని ఒక 2 to 3 minutes మనం జస్ట్ కలుపుకోవాలన్నమాట. ఆ మసాలాస్, కారం, ఉప్పు అవన్నీ పట్టేలాగా మనం జస్ట్ అలాగా ఒక 2 to 3 times అలా కలుపుకుంటాము. తర్వాత కాసేపు లిడ్ని పైన మూత పెట్టేసి ఒక 2 to 3 minutes, ఎందుకంటే దాంట్లోనే వాటర్ వస్తుంది అన్నమాట, మనం ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. 2 to 3 minutes తర్వాత చూస్తే కొంచెం వాటర్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. ఆ వాటర్తోనే మనం కుక్ చేసుకోవచ్చు. అంటే మనకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే వాటర్ పోసుకోవచ్చు, లేదంటే ఆ వాటర్తోనే చేసేయచ్చు అనమాట. ఇక్కడ మా వైఫ్ కొంచెం ఒక టమాటా ముందుగా మనం కట్ చేసి పెట్టుకుని టమాటా ఒకటి వేసింది. సో ఆ టమాటా వేయడం వల్ల కొంచెం కమ్మగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక చిన్న కప్ అంత చింతపండు రసం పోసుకుంటే కొంచెం ట్యాంగీ ఫ్లేవరు, ఈ కారం ఒకవేళ ఎక్కువైనా అన్నీ బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. చింతపండు రసం పోసుకున్న తర్వాతనే మనకు ఆ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఇలా ఒక 2 to 3 minutes కలిపి ఇంకా ప్రెషర్లో పెట్టాలన్నమాట, విజిల్ వచ్చేలాగా మనం మూత చేసి పెట్టాలన్నమాట. ఇలా మాకైతే ఒక 8 to 10 విజిల్స్ పట్టిందండి. అన్ని విజిల్స్ చూపించడం లేదు, లాగ్ అవుతుంది వీడియో అని షార్ట్గా 3-4 విజిల్స్ చూపెట్టి నేను ఆపేస్తున్నాను అనమాట. ఆ విజిల్స్ అన్నీ పోయిన తర్వాత బంద్ చేసి ఓపెన్ చేసి చూస్తే మనకు ఆ వాటరు, ఆ థిక్ కన్సిస్టెన్సీ చూడండి, కలుపుతుంటే కూడా కొంచెం మనకు సెమీ గ్రేవీ ఉన్నట్లు. ఇప్పుడు ముక్క ఉడికిందా లేదా చూస్తే జస్ట్ విరిగింది కదండి, అక్కడ ముక్క ఉడికిందనమాట. సో ఈ టైంలో మనం కొంచెం ఒక చిన్న పించ్ ఆఫ్ గరం మసాలా వేసి ముందుగా తీసుకున్న కొత్తిమీర జస్ట్ గార్నిషింగ్, ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది కానీ జస్ట్ అంటే మరి ఎక్కువ వేయకుండా గార్నిషింగ్ వేసి జస్ట్ ఒక 2 to 3 minutes అలాగే సిమ్లో బాయిల్ చేసేస్తే అయిపోయిందండి నా ఫేవరెట్ తెలంగాణ బోటీ కర్రీ. జస్ట్ చూడండి అలా కన్సిస్టెన్సీ ఎలా ఉంది, థిక్గా. సో దీనికి నేను నా కాంబినేషన్గా నేను
రాయలసీమ రాగి సంగటి చేసుకున్నాను అనమాట. ఈ గుమగుమలాడే బోటిని రాగి సంగటితో అసలు చెప్పడానికి కూడా మాటలు లేవండి. మీరు తింటే కానీ మీరు ఎక్స్పీరియన్స్ అవ్వలేరు. ఇంకా ఈ రాగి సంగటిని నేను చేసుకోవడం చూపించలేదు, కానీ నేను తయారు చేసుకున్నా. దీనికి జస్ట్ అట్లాగా అంటే కొందరు చూపిస్తుంటారు నెయ్యి టాపింగ్ వేసి చూస్తుంటారు, కానీ అది ట్రెడిషనల్ వే ఆఫ్ ఈటింగ్ కాదనమాట. కానీ ఒకసారి ట్రై చేద్దామన్నట్టు ఒక స్పూన్ ఆఫ్ ఘీ తీసుకొని రాగి సంగటి మీద అలా స్ప్రెడ్ చేసుకొని తిన్నానండి. ఎక్సలెంట్ ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి, మీరే చెప్తారు. మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తుంటాను. ఓకే, ఇంతేనండి ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. ఉంటానండి. జై హింద్.